ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల భేటీ ముగిసింది. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. పీఏసీ ఎజెండా, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించారు. నామినేటెడ్ పదవులను 2 వారాల్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు మీటింగ్ లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం జరగనుంది. ఎజెండాపై మీటింగ్ లో చర్చించారు. రైట్గా మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి షరీఫ్, మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించారు? తో పాటు పొలిటికల్ అడ్వైస్ కమిటీ కూడా సమావేశం కాబోతోంది. ఈ 2 సమావేశాలను చాలా కీలకంగా పార్టీ భావిస్తూ వస్తోంది. అంతకంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా కూడా భేటీ అయినారు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీలో చర్చ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు చాలా అంశాలపైన క్లారిటీ తీసుకున్నట్టు, ఇప్పటికే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం చాలా రోజుల నుంచి పెండింగ్గా వస్తుంది. ఆయా సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందంటూ కూడా వినతులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్లోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి భేటీలో వీటన్నిటికీ క్లారిటీ వచ్చింది. ఈ మేరకు పీఏసీ సమావేశంలో 5 గంటలకు గాంధీ భవన్లో జరగబోతుంది. ఈ పీఎస్ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేల అంశం హాట్ టాపిక్గా మారింది. పొలిటికల్గా ఒక చర్చ జరుగుతుంది. పొలిటికల్ సర్క్యూట్లో అదే మేజర్గా చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగానే శ్రీధర్ బాబుతో అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబుతో మాట్లాడినట్టు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తమను నమ్ముకొని పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపైన ఏ రకంగా లీగల్గా బ్యాటిల్ చేయాలి, లీగల్గా ముందుకు పోవాలనేటువంటి అంశంపైన వాటిపైన కూడా చర్చ చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. సో దానికి సంబంధించి కూడా పీఏసీలో భేటీలో భాగంగా చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక 5 గంటలకి సమావేశం 2 కూడా ఇటు పొలిటికల్ అడ్వైస్ కమిటీతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ 2 కూడా సమావేశం కాబోతున్నారు. పొలిటికల్ అడ్వైస్ కమిటీ 15 మంది సభ్యులు ఉంటే పీఏసీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి 25 మంది, అందులో ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ 5 మంది కలుపుకొని మొత్తం 25 మంది కూడా ఉన్నారు. కాబట్టి వారందరితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతనే ఈ సమావేశం జరగబోతోంది. కాబట్టి చాలా కీలక అంశాలపైన పూర్తి స్థాయిలో నిర్ణయాలు బయటకు వస్తాయని చెప్పి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలోనే ఎట్లా ముందుకు పోవాలి, దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారం లేకుండా ఉండే విపక్షంలో వండుకుంటూ ఇప్పటివరకు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చింది. మెజార్టీ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి తర్వాత జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఖచ్చితంగా పాగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని సీరియస్గా తీసుకోవాలనేటువంటి అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి భేటీలో సందర్భంగా ఆ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇలాంటి అంశాలపైనే పీఏసీలో చాలా కీలకంగా ఈ భేటీలో భాగంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వాటిపైన కూడా 2 వారాలు లేదంటే వారం 10 రోజుల్లోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని చెప్పి ఇప్పటికే ఆ భేటీలో సందర్భంగా మాట్లాడినట్టు, వాటికి సంబంధించి కూడా పీఏసీలో తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పి పార్టీలో చర్చ జరుగుతోంది. మరి నామినేటెడ్ ఆశావాహులు కూడా ఈగర్లీ వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే యూరియా పైన బీఆర్ఎస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, యూరియాని అడ్డుపెట్టుకోండి, కేంద్రం సపోర్ట్ తీసుకొని బీఆర్ఎస్, బీజేపీ కార్నర్ చేయాలని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఒత్తిడికి లొగ్గే కొంతమేర యూరియాను కేంద్రం నుంచి తెలంగాణకు పంపిస్తామని చెప్పారనేటువంటి విషయాన్ని క్లెయిమ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. యూరియా అంశం పైన ఎట్లా ముందుకు పోవాలి, అంతకంటే ముందు జంతర్ మంతర్ దగ్గర మహాధర్నాని కాల్ఫర్ చేశారు. మన రాష్ట్ర ఎంపీలే కాదు, వేరే రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడా తీసుకున్నారు. దాదాపు 60 మంది ఎంపీల మద్దతు కూడగట్టుకుని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నాను చేశారు. 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశం పైన ఆర్డినెన్స్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది. ఆ తర్వాత అంతకంటే ముందు శాసనసభలో చట్టం చేసి దానిపైన డిబేట్ పెట్టి నేరుగా కేంద్రానికి పంపారు. కేంద్రానికి పంపిన తర్వాత 9th షెడ్యూల్లో కూడా ఇప్పటివరకు పెట్టట్లేరు. నాన్స్తూ ధోరణి ఇంకా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ వస్తుంది. కాబట్టి వాటిపైన ఏ రకంగా ముందుకు పోవాలి, మెజార్టీ నేతల అభిప్రాయాన్ని పీఏసీ సందర్భంగా తీసుకోవాలని చెప్పి దానిపైన కూడా గట్టి డిబేట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే వీటిపైనే దిశానిర్దేశం చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకటి
ఉప ఎన్నిక జూబ్లీహిల్స్కి సంబంధించి, మరొకటి స్థానిక సంస్థలకు సంబంధించిన వ్యవహారంలో ఎట్లా ముందుకు వేయాలి, మెజార్టీ స్థానాలు ఎట్లా గెలుచుకోవాలి, ఇక 42% రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం ఒకవేళ 9th షెడ్యూల్లో పెట్టకపోతే ఏ ఆప్షన్స్ తమ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం పరంగా పార్టీ పరంగా ఏ రకమైనటువంటి ఒపీనియన్స్ మీరు చెప్పబోతున్నారనేటువంటి అంశంపైన డిస్కస్ చేసేటువంటి హెల్తీ డిస్కషన్ ఉండబోతోందని చెప్పి ఇప్పటికే పార్టీ వర్గాలు, పార్టీ పెద్దలంతా కూడా అదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అందినటువంటి సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, జనహిత పాదయాత్ర ఏ రకంగా మంచి ఫీడ్బ్యాక్ని కనబరుస్తుంది కాబట్టి వాటిలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, ఆ ఫీడ్బ్యాక్ల అంశం పైన కూడా పిఎస్సిలో పార్టీ పెద్దలంతా కూడా చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు కమిటీలు కూడా, ఇటు పొలిటికల్ అడ్వైస్ కమిటీ, పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ రెండు కూడా కొత్తగా ఏర్పడినటువంటి కమిటీలు కావడంతో సభ్యులతో కూడా నేరుగా దిశానిర్దేశం పార్టీ పెద్దలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె కొత్తగా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత జనహిత పాదయాత్రను చేశారు. ఒక విడత జనహిత పాదయాత్ర చాలా డిస్ట్రిక్ట్స్, దాదాపు 6 జిల్లాలను చుట్టొచ్చారు, అక్కడక్కడ బస చేసి వచ్చారు, గ్రౌండ్ రియాలిటీలో కూడా చేసుకున్నారు. నిన్నటికి నిండా ఆదిలాబాద్కు వెళ్ళి ఇంద్రవెల్లి దగ్గర విజిట్ చేశారు, సర్ప్రైజ్ విజిట్ కూడా చేశారు. అక్కడి ఎవరికి కూడా తెలియకుండా గ్రౌండ్ జీరో నుంచి పూర్తి విషయాలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఆమె అబ్జర్వ్ చేసినటువంటి ఆ అంశాలన్నింటినీ కూడా ఇక్కడి పిఎస్సి సభ్యులతో, అదేవిధంగా పొలిటికల్ అడ్వైస్ కమిటీ సభ్యులతో ఆమె షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి 5 గంటల ప్రాంతంలో 2 కమిటీలు కూడా, ఇటు పిఐసి పొలిటికల్ అడ్వైస్ కమిటీ కూడా సమావేశం కాబోతుంది. కాబట్టి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, ఏఐసిసి ఇన్ఛార్జీలు, మంత్రులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. దాంట్లో భాగంగానే గాంధీ భవన్ చుట్టూ పరిసరాలంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం వ్యాలిడ్ రీజన్ చెప్తేనే లోపలికి అలో చేస్తున్నారు. మీడియా పర్సనాలిటీస్ మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. కేవలం పిఎస్సి మెంబర్ అయి ఉండాలి, అంటే పొలిటికల్ అడ్వైస్ కమిటీ మెంబర్ అయి ఉండాలి. వేరే వాళ్ళకి ఎవరికి కూడా అనుమతి లేదు. వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఆ మెంబర్కి సంబంధించినటువంటి అథెంటికేషన్ చూపిస్తేనే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే 2 సార్లు సీఎం సెక్యూరిటీ పూర్తి స్థాయిలో గాంధీ భవన్ అంతా కూడా జల్లెడబచ్చారని చెప్పారు. ఎగ్జాక్ట్గా 5 o'clockకి సభ్యులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ 2 కమిటీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఎగ్జాక్ట్ 5 o'clockకి గాంధీ భవన్కి చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.